నాగార్జున సాగర్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నోటు పుస్తకాలు ఎందుకు, ఈ బ్యాగులు ఎందుకు, స్కూల్ పోరగాలు మోసినట్టు ఈ ఫైల్ మోసుడేంది, బ్యాగులు మోసుడేంది. కానీ ఆ బ్యాగులో ఎంత ఏమున్నదో మీకు అర్థమైంది. ఇప్పుడు దాని ఎంత విలువైందో, ఎన్ని విషయాలు మనకు తెలియని మనం తెలుసుకున్నామో, ఎంత అద్భుతమైన అవగాహన మనకు కలిగిందో మనకు అర్థమైంది. ఇంకా ముందు ముందు ఇంకా తెలుస్తుంది. మీరందరూ అనుమతిస్తే 6 నెలలకు ఒకరోజు వన్ డేనే మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడో కాడ పెట్టుకుంటాం. సమస్య మీద మనం లోతుగా చూస్తేనే, అర్థం చేసుకుంటేనే ఒక కుశాగ్ర బుద్ధితో ఆలోచించగలుగుతాం. అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే, నా ప్రార్థన మీతో ఏంటంటే, నెక్స్ట్ తరం కూడా మనం గెలుస్తాం. నేను పెద్ద ఇబ్బంది అని అనుకుంటలేను. ఒక పార్టీ, ఒక నాయకుడు గెలిచిన తర్వాత నేను ఎడిపోవద్దు అనుకుంటే వాళ్ళని ఎవ్వరు ఓడించలేరు. నేను చెప్తాను, ఆ సోయి ఉంటుంది మనకు ఆటోమేటిక్గానే. ఆ సోయి మనసులో ఉన్నప్పుడు మనం ప్రజలను అనుసరించుకొని పనిచేస్తాం, ప్రజల వెంబడి ఉండి పనిచేస్తాం, ప్రజా సమస్యల కోసం ఆటోమేటిక్గానే గెలుస్తాం. అది ఇష్యూయే కాదు. ఆ స్థితి రావాలి. ఆ స్థితి మనం తెచ్చుకోగలుగుతాం. మనకు శక్తి ఉంటే తెచ్చుకోగలుగుతాం. శక్తి లేకపోతే పోతాం, చరిత్రలో పోతాం. మనం కూడా చాలా వచ్చినాయి, చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, చాలా పోయినాయి. అలా అందులో పోలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఈరోజు ప్రత్యేకంగా మనం ఇంత శ్రద్ధ పడుతున్న కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు, మన నల్లగొండ మినిస్టర్ గారు, పాలమూరు జిల్లా జూపల్లి కృష్ణారావు గారిని తీసుకొని అక్కడ దాకా బోలే శ్రీశైలం దాకా పోదామనుకున్నాం యాక్చువల్గా. కానీ ఇక్కడనే ఇంకా చూడాలనిపించి 2-3 ట్రిప్స్ ఇక్కడనే తిరిగి మన పుట్టంగండి లిఫ్ట్లు అక్కడ దాకా పోయి అంతా చూసుకొని వచ్చినాం. ఇక్కడ ఒక బుద్ధబానం ప్రాజెక్ట్ ఉంది, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. అసలు ఒక అంతర్జాతీయ పర్యాటక క్షేత్రంగా ఈ ప్రదేశం చాలా గొప్పగా తీర్చిదిద్దచ్చు, చాలా అద్భుతంగా తయారవుతుంది. నేను బుద్ధవనంలో ఇలా గౌతమ బుద్ధునికి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఆఫర్ చేసి ఆ నుంచి అక్కడ సందర్శించుకొని, ఒక మాంక్ టిబెట్ నుంచి వచ్చినటువంటి ఒక సాధువు ఒక సందేశం చెప్తే ఆ ప్రేయర్లో పాల్గొని ఆ నుంచి ఆ నాగార్జున సార్ అంతా చూసుకొని ఆ మాంక్స్ వాళ్ళు ఎంబడి వచ్చినటువంటి ఆ బృందాన్ని సత్కరించి ఆ ఎయిర్ సర్వే చేసుకొని మళ్ళీ నేను ఇప్పుడు వాపసు రావడం జరిగింది. సో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం కాదు, మన ఎంబడి వేల లక్షల మంది కార్యకర్తలు దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో జులుములను సాయించి మనకు సహకరిస్తే, మనం టాప్లో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. అసలు ఇది రాదనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. నా లెక్కలో వినోద్ కుమార్ నేను పదే ఆయన పేరు తీసి చెప్తా ఉన్నాను. ఎట్లయితే సార్ ఏమేమైందని నన్ను ఒక 100 క్వశ్చన్లు అడిగిండు ఆయన. అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఇనీషియల్ డేస్లో అంత అపనమ్మక స్థితి, అంత క్రైసిస్, అంత అనుమానం అవుతుందంటే, ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు ఒక పక్క, ఏమని ముండ వాళ్ళతోనే అవుతారు. బొంద బోధ్ దేకే భయ బోధ్ క్యా కాయకు దుకాన్ లాగా, ఇట్లా క్యా దుకాన్ లాగా ఇట్లా కూడా మాట్లాడింది. మనం కూడా చాలా ఒడిదుడుకులు పడ్డాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. శత్రువు బలవంతమైన వాడు మనకు తెలుసు. అయినా ఎక్కడి నుంచి ఎట్లా పోయినామో మన ఆచరణ అంతిమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ప్రజలకు రిలీఫ్ రావాలి, వచ్చింది, కొంతమేరకు వచ్చింది. ఇలా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ కింద మన హక్కు మనని మనం అసెట్ చేసుకొని ఖమ్మంలో, నల్గొండలో 2వ పంటలో చాలా సంవత్సరాల నుంచి పంటలు దిక్కులేవు, బాజాబ్తా నీళ్ళు తీసుకొని ఇలా 3 లక్షల ఎకరాలు వరి పంట కోసుకున్నాం. అద్భుతం. 30 ఏళ్ళ నుంచి ఆగమాగం అయిపోయిన తెలంగాణ, రాత్రి పోయి పాములు గుట్టి తేలుగుట్టి సచ్చినటువంటి రైతాంగం. ఇలా కరెంటు మనం ఉన్నాం కాబట్టి, యాజమాన్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఒక్క క్షణం కూడా ఒక గుంట కూడా భూమి, సరే రాళ్ళవన పడితే పోవచ్చు, వానలకు ఖరాబ్ కావచ్చు, కానీ కరెంటు లేక మాత్రం గుంట పొలం కూడా ఇలా తెలంగాణలో మనం ఎండనీయలే. ఇలా పరిశ్రమ చేసేవాళ్ళు వాళ్ళు తెలంగాణ తనను తాను చూసుకుంటున్నది, తన ఆత్మను ఆవిష్కరించుకుంటున్నది, సంతోషపడుతున్నది. ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి పోయిన దేవాలయాలకు నేను పోయినా, మా రాజలింగం గారు కూర్చున్నారు పెద్దలు, కొమరవెల్లి దేవస్థానానికి ఎన్నడూ పోలే ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో. ఫస్ట్ ముఖ్యమంత్రి నేను పోయినా. అంటే ఇలా తెలంగాణ దేవాలయం కానీ, తెలంగాణ గుడి కానీ, తెలంగాణ చర్చి కానీ, ఇంకోటి కానీ, తెలంగాణ ప్రాచుర్యం కానీ, ప్రాభవం కానీ ఎన్నడన్నా వాళ్ళ జీవితంలో ఆలోచించిన ఒక కాళోజీ కళాక్షేత్రం వరంగల్ కట్టాలని, ఎన్నడన్నా వాళ్ళు అనుకున్నారా ఒక దాశరథి పేరు మీద ఒక అవార్డు పెట్టాలని. నాగార్జున సార్ కూడా వాళ్ళ ఇంటి చెరువులే, వాళ్ళ పెరటి తోట చెరువులే వాడుకున్నారు. ఈరోజు మనం అద్భుతంగా మన 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 హక్కులు, మన కథ తెలుసుకొని ఆత్మగౌరవంతో మనకు చెందే విధంగా మనం ముందుకు పోతున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంలో, ఈ చారిత్రక సన్నివేశంలో మనకు అవకాశం దొరికింది. మనం గొప్పవాళ్ళం, ధన్యులం. ఎందుకంటే చరిత్ర ఎన్ని రోజులు ఉంటుందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి తరం శాసనసభ్యులు ఎవరు అంటే మీ పేర్లు చిరస్థాయిగా చరిత్రలో ఉంటాయి. మొదటి తరం జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరంటే మీ పేర్లు ఉంటాయి. ఆనాడు ఉన్నటువంటి సిసిబి చైర్మన్, డిసిసిబి చైర్మన్లు ఎవరు అంటే మీ పేర్లు ఉంటాయి. అట్లా అందరి ఈరోజు ఎవరెవరైతే ఉన్నతమైన బాధ్యతలు ఉన్నామో మనందరి పేర్లు కూడా హిస్టరీలో ఉంటాయి. కొన్ని చిల్లరమల్ల రాజకీయాలు ఉంటాయి,
ఆవేశాలు ఉంటాయి, కావేశాలు ఉంటాయి. అవి సహజమైనటువంటి మానవ సంబంధమైనటువంటి పెద్ద సమస్యలు కావు. వాటిని పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతాయి. కొంత కోపానికి వచ్చినా మళ్ళీ కొంత మంచి కూడా ఆలోచించుకొని ముందుకు పోవచ్చు. ఆ పద్ధతిలో మానవ సంబంధాల మీద ఈరోజు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు చాలా చాలా చక్కగా వారు మనకు ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు వచ్చి దేశపతి శ్రీనివాస్ గారిని సత్కరించాలని చెప్పి ప్రార్థన.